హాయ్ అండి. ఇవాళ నేను పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఇంట్లో పిల్లలు అడిగితే చేస్తున్నాను. ఇది ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను, హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను. ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, రేషన్ అయినా నార్మల్ అయినా. 1 కప్ మినపప్పు, హాఫ్ కప్ రైస్. ఇది వచ్చేసి మనకి శనగపప్పు అండి, 1 కప్పు తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటామో ఆ మెజర్మెంట్ తోటి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేయాలండి. ఇది బాయిలింగ్కి పెడుతున్నాను నేను ఇక్కడ. ఇది వచ్చేసి బెల్లం అండి. బెల్లం నేనైతే అంటే మీరు తినే స్వీట్ ప్రకారంగా తీసుకోవచ్చు. నేను 3/4 లాగా బెల్లం తీసుకున్నాను ఇక్కడ నాకు. ఎందుకంటే శనగపప్పు 1 కప్ కాబట్టి నేను ఇది 3/4 కప్ తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తింటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ఇడ్లీ రవ్వ అండి. ఇడ్లీ రవ్వ వచ్చేసి నేను ఎలా తీసుకున్నానంటే ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. హాఫ్ కప్ రైస్, హాఫ్ కప్ ఇడ్లీ రవ్వ, 1 కప్పు మినపప్పు, 3/4 బెల్లం, 1 కప్పు శనగపప్పు అండి. ఇవి మెజర్మెంట్స్ పూర్ణం చేసుకోవడానికి. ఇది ఇడ్లీ రవ్వ ఎందుకు తీసుకున్నానంటే మనము ఆ పూర్ణము ఇట్లా రౌండ్గా చేసుకుంటాం కదా, అది మనకు చాలా క్రిస్పీగా వస్తుంది, మంచిగా బాయిల్ అవుతుంది, బాగుంటుంది. మీకు ఒకసారి చూపిస్తాను, నేను రన్నింగ్లో వీడియో చేసేటప్పుడే చూపిస్తాను. ఇవి ఇలా శనగపప్పు బెల్లం వేసి మిక్సీ చేశానండి. చేసిన తర్వాత మనకు కావాల్సినంతగా సైజ్, ఏ సైజ్ అయితే మీరు అదే వేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజ్ తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకొని మీరు ఇలా సైడ్కి పెట్టేసుకోవచ్చు. ఇలా ఆయిల్ని హీట్ చేసుకోవాలండి, మీడియం హీట్ చేసుకోవాలి. ఇలా బౌల్ని తీసుకొని వేసి ఇలా డ్రాప్ చేసుకోవాలి. ఇలా డ్రాప్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా ఇలా వచ్చాయి. ఇది కొంచెం మనకు ఈ ఫ్రై చేసేటప్పుడు ఈ లైట్ బ్లాకిష్, ఎందుకంటే ఓసారి బెల్లం అందులో మెల్ట్ అయితే అలా వస్తుంది. ఇది కిడ్స్కి కొంచెం అంత డార్క్ బ్రౌన్ వద్దు అంటే వాళ్ళకి కొంచెం లైట్గా చేశాను. సో ఇది ఫైనల్గా ఇది పూర్ణాలండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి.